జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్ తోనే సాధ్యం. సో మీరు ఈ పరిస్థితుల్లో ఫిజికల్లీ ఛాలెంజింగ్ గా ఉంది, మీరు ఇట్లా వచ్చి నవీన్ అన్న కోసం ఎందుకు ప్రచారం చేస్తున్నారు? ఏంటి పరిస్థితి? నవీన్ అన్న ఒక సేవా గ్రూప్ ఉన్నది, వికలాంగులు అంటే జాలి ఉన్నది. కొన్ని వందల మంది వికలాంగులకు ఇదే జూబ్లీహిల్స్ లో చాలా మందికి బండ్లు ఇప్పించడం జరిగింది. బండ్లు గవర్నమెంట్ ఇస్తుంది, కానీ ఖరాబ్ అయిన తర్వాత మన గవర్నమెంట్ డబ్బులు ఇవ్వదు కదా. చాలా మందికి అన్న బండ్లు ఖరాబ్ అయినాయి అంటే దగ్గరుండి రిపేర్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే మా వికలాంగులందరికీ ఒక గ్రూప్ ఉంటుంది, మా గ్రూపులలో కూడా అన్న గురించి కూడా చెప్పడం జరిగింది. 100% మేము వచ్చింది ఎందుకంటే రేపు మా వికలాంగుల యొక్క ర్యాలీ చేద్దామన్న ఒక ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది. రేపు మాది 10 గంటల తర్వాత మా ర్యాలీ ఇక్కడ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇదే పార్టీ ఆఫీస్ నుంచి 3 గంటల సేపు జూబ్లీహిల్స్ మొత్తం మా సొంత డబ్బులతో పెట్రోల్ పోసుకొని మా ఇష్టపూర్వంగా మేము అన్నతోని ఇక ర్యాలీ చేయాలనుకొని. అతన్ని కూడా డబ్బులు ఇచ్చి పిలిపిస్తున్నారు, తెప్పించుకుంటున్నారు, కావాలని పబ్లిసిటీ చేసుకుంటున్నారు అని అపోజిషన్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దాని గురించి ఏమంటారు? అన్న నాది అసలు వరంగల్, నేను ఇప్పుడు వచ్చింది ఉప్పల్ నుంచి వచ్చిన. ఉప్పల్ నుంచి ఇక్కడికి ఎంత కిలోమీటర్ ఉంటుంది? ఒక 30-35 ఉంటాయి వేసుకోండి. ట్రాఫిక్ నేను ఎందుకు ఇంత దూరం వచ్చిన ఈ హ్యాండిక్యాప్ బండి మీద నేను ఇంత దూరం ఎందుకు వచ్చిన అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరెవరో నాకు తెలియదు, మా అన్న నవీన్ అన్న కోసం వచ్చిన. మరి ఇక్కడికి ఇంతమంది వస్తున్నారంటే అన్న ప్రేమతోనే వస్తున్నారు. డబ్బులు ఏమున్నదన్న, పని చేస్తే డబ్బులు రావా? ప్రేమ చేసుకొని అన్న ప్రేమ ఇవాళ మా అన్న గెలిస్తే రేపు మాకు ఉద్యోగాలకు కానీ, లేకపోతే మా వికలాంగులు ఉన్నారన్న, మా వికలాంగులకు పెన్షన్ ఉంది అన్న, మా పెన్షన్ పెంచే ఒక ఆలోచన ఉందన్న, ప్లీజ్ అని అడిగితే రేవంత్ అన్నకు చిన్న సలహా ఇస్తాడు అనే ఉద్దేశం. అన్న గెలిస్తే ఇట్లా ఉంటుంది అన్న మా ఆలోచన తెలిసింది కాబట్టి మేము వీడికి రావడం జరిగిందన్న. డబ్బులు అనే ముచ్చట తప్పు ముచ్చట. వాళ్ళు ఇప్పుడు మా దగ్గర వచ్చి వరంగల్ నుంచి టీఆర్ఎస్ నుంచి డబ్బులు ఎంత ఇచ్చారో నేను చూపెట్టాలా, ప్రూఫ్ తో సహాయ చూపిస్తాం. ఎవరు? ఎర్రబెల్లి దయాకర్ రావు ఒక్కొక్కరికి 500 కూలిచ్చి తీసుకొచ్చాడు. టీఆర్ఎస్ వాళ్ళు 500 కూలిచ్చి. ఏది మన ఇచ్చేది పోతుంది రా బాబు, జూబ్లీహిల్స్ లా తిరుగుతుంటే మన వెనకే వాళ్ళు రారా బాబు మీరే అని జనాలు స్వచ్ఛందంగా టీఆర్ఎస్ నుంచి వాళ్ళు తిరిగేటోళ్ళు స్వచ్ఛందంగా కాదు. ఒకసారి మనం పోదాం పక్క ఒక మామూలు వ్యక్తి పోదాం, అన్న రావే ఒకసారి పక్క పోదాం అంటే తమ్ముడు గంట సేపు పోతేనే 500 వస్తాయి, ఆగరా తమ్ముడు అని అంటారు. ఇది టిఆర్ఎస్ గుణం. ఇది వీళ్ళ గుణం ఏంటిదంటే సంతోషంగా నవీన్ యాదవ్ అన్న వాళ్ళ డాడీ చేసిన మంచి పనులకు కావాలనే అన్న కోసం తిరుగుతున్నారు ఇక్కడ. మొత్తానికి ఈసారి గెలుపు నవీన్ గారిదే అంటారు మీరు? 100%, 100% ఇస్తున్నా. నవీన్ యాదవ్ అన్న గెలుపు ఖాయమైంది. 3 సార్లు ఎమ్మెల్యేగా చేసినాడు, ప్రజల్లో కొంచెం తిరిగినాడు, తెలిసిన వ్యక్తి. వాళ్ళ వైఫ్ చనిపోయి సడన్ గా వైఫ్ కి ఇస్తా సానుభూతి పడదంటారా? సానుభూతి ఓట్లు మీరు అన్నారు కరెక్టే. సానుభూతి ఏ విధానంగా పడుతుంది అన్న? టిఆర్ఎస్ పార్టీ పోయినసారి ఎందుకు వేసిరంటే మన దగ్గర టిఆర్ఎస్ అయినా కొద్ది గొప్ప మంచి పనులు చేసిండు, చేద్దామని అనుకున్నాం. అనుకొని పోయినసారి గెలిపియడం జరిగింది, అది కామన్. ఇప్పుడు ఎందుకు గెలిపియరు అనే దానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కటి వంకలు పెట్టుడేనే. ఏదన్నా ఇల్లు సాంక్షన్ చేద్దామంటే ఎక్కడ 6 పథకాలు చేసింది అవపడతలేదా? ఈ ఆడవాళ్ళు ఇప్పుడు బస్ ఎక్కి చూద్దాంపా, గంత మంది ఉన్నారు ఆడవాళ్ళు. ఒప్పుకుంటారు అంటే బస్ లో, మరి బయట వాళ్ళు అదే చెప్తున్నారు. ఒక నిమిషమే, ఈ బండి మీద ఎంతమంది పోవాలి? ఇద్దరే పోవాలి. ఇద్దరు కన్నా ముగ్గురు ఎక్కితే చెప్పు డ్రైవర్ ఏం చేస్తాడు? బస్సులు తక్కువ ఉన్నాయి, బడ్జెట్ తక్కువ ఉన్నది, బడ్జెట్ వచ్చిన కొద్ది కొంటాను. మొన్న ఛార్జింగ్ బండ్లు కొనలేదు రేవంత్ అన్న, కొన్ని 100 బండ్లు కొన్నాడు. అల్లో సంవత్సరంలో ఇంకో కొన్ని 100 బండ్లు వస్తాయి. వచ్చినప్పుడు ప్రజలు కొట్టుకోరు, ప్రశాంతంగా పోతారు. ఇప్పుడు పండుగలు వస్తే ఈ కార్లకు ఎంత అన్న కిరాయి? వరంగల్ పోవాలంటే 2000 ఇవ్వాలి వానికి. 2000 ఎందుకు పోతారా? ఇవాళ ఆడవాళ్ళు ఏం చేస్తారు సార్, మొగోడు బండి వేసుకొని ఉక్కుతాడు, నువ్వు ఆధార్ కార్డు ఇస్తాను పో అని అంటాడు. ఏది అల్మకొండ బస్ స్టాండ్ నిలబడి ఆడ దిగుతుంది, ఒక ఛాయ్ తాగంతా బండి వేసుకొని పోతురా. ఇప్పుడు దాన్ని ఛాయ్ తాగడానికి ఒక 60 కిలోమీటర్లు పోయి కూడా టీ తాగొస్తున్నట్ట. మరి ఇది న్యూస్ లో వస్తున్నాయి మహిళలు. అన్న అదంతా ఫేక్ అన్న. ఆడవాళ్ళకు పని మొత్తం పక్కకు పెట్టి ఈ ఉట్టి బస్ ఎక్కి తిరగాలనే పోతారానే. ఇప్పుడు నేను కూడా అంట, ఏది ఇప్పుడు మొన్న ఒక న్యూస్ లో చూసిన ఒక ఆడమే అజయ్ నవీన్ యాదవ్ అన్న ఓడిపోతాడు అన్నాడు. ఆమె కమ్ముగా తాగి మాట్లాడింది. ఆ మాటలలో ఇంకొకటి ఏమున్నది, లాస్ట్ కి ఏమన్నాడు, ఎవరికి వెళ్తారు అన్నదిక కమ్మ తాగినాక నవీన్ యాదవ్ అన్న గెలుతాడు అని అన్నది. నవీన్ యాదవ్ అన్న గెలుతాడంటే టీఆర్ఎస్ పార్టీకి వెళ్తుంది అంట. మరి నవీన్ యాదవ్ అన్న ఉన్నది కాంగ్రెస్ లో, ఆమె చెప్పేది టీఆర్ఎస్ పార్టీ. అంటే తాగుడుకు పైసలు ఇచ్చి బానిసలు చేసే కదన్నా.
మొత్తానికి గెలుపు కన్ఫామ్ అంటారు ఫిక్స్. 100% నవీన్ యాదవ్ అన్న గెలుపు కన్ఫామ్. సో ఎలా ఉందన్న జూబ్లీ ఉప ఎన్నికల పరిస్థితి ఎలా ఉంది? నా జూబ్లీ హిల్స్ ఇప్పుడు చూసుకుంటే చాలా ఎలక్షన్ చాలా గట్టిగా పోటీగా నడుస్తుంది. చాలా మంది ఏమంటారు అంటే 50-50 ఎలక్షన్ లెక్కనే అనుకుంటున్నారు. అది ఎట్లా అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మనం చూస్తే బాగా గట్టి పోటీ అని అనిపిస్తుంది 50-50. కానీ నిజంగా గ్రౌండ్ రియాలిటీలో వెళ్తే డివిజన్ వైజ్ గా వెళ్తే నవీన్ యాదవ్ కి చాలా ఎడ్జ్ మనకు కనిపిస్తుంది. అంటే నవీన్ యాదవ్ కి అడ్వాంటేజెస్ ఉన్నాయి. అన్న లోకల్ మంచి, ఇక్కడనే చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు, పబ్లిక్ తో కనెక్ట్ ఉన్నారు. అరే ఎప్పుడన్నా ఏ ప్రాబ్లం వచ్చినా ఎవరికన్నా డైరెక్ట్ హెల్ప్ చేసే 24 hours 7 మంత్స్ ఆయన. సో గ్రౌండ్ రియాలిటీగా చూస్తే నవీన్ యాదవ్ కి చాలా ఎడ్జ్ ఉంది. కానీ ఇప్పుడు అపోజిషన్ నుంచి వచ్చే కామెంట్స్ రౌడీస్ అని, గూండాస్ అని, ఫేక్ ఓట్లు క్రియేట్ చేస్తున్నారని ఇలాంటి కామెంట్స్ అన్ని వస్తున్నాయి కదా, ప్రజల్లో ఏమన్నా స్ట్రైక్ అయ్యే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ మీరు ఫేక్ ఓట్స్ అన్నారు. ఈ ఓట్స్ ఎప్పుడు ఎన్నికలు ఫస్ట్ మీరు అది ఎన్రోల్మెంట్ ఎప్పుడు అయింది? ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ వాళ్ళు చూపించినారు. ఆ ఓట్లు అన్ని 2020 నుంచి ఎన్రోల్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు అది ఎవరి బాధ్యత? అది క్యాండిడేట్ బాధ్యత కాదు. ఏ క్యాండిడేట్? ఇప్పుడు కాంగ్రెస్ క్యాండిడేట్ అంటే నాకు బీఆర్ఎస్ క్యాండిడేట్ బాధ్యత కాదు. ఇక్కడ కాంగ్రెస్ అది ఈసీది బాధ్యత. సో ఇప్పుడు మీరు ఎవరి మీద ఎలిగేషన్ వేస్తున్నారు? అదే కదా ఢిల్లీలో కూడా అదే నడుస్తుంది. ఈసీ కరెక్ట్ పని చేస్తలే అనేది నేషనల్ కూడా అదే నడుస్తుంది. సో మీరు ఇండైరెక్ట్ ఈసీనే మీరు ఇప్పుడు చెప్తున్నారు ఈసీ కరెక్ట్ పని చేస్తలేదు. సో మీరు ఈసీని పోయి అడగండి, ఎందుకు డిలీట్ చేయలే, ఎందుకు ఉన్నారు వాళ్ళు, వీళ్ళకి ఏం సంబంధం? ఇప్పుడు క్యాండిడేట్ కి వాళ్ళతో ఏం సంబంధం? ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్ లో ఆయన కంటెస్ట్ చేయలే, సో ఆయనకు ఓట్లు పడవు. ఓవర్ పడినాయి ఓట్లు, ఓడి పడింది వాళ్ళే కదా గెలిచింది. సో ఇవన్నీ ఇప్పుడు ఓడిపోతున్న భయంతో ఈ ఓట్లు ఫేక్ ఓట్లు అవన్నీ అవి మాట్లాడుతున్నారు. సెకండ్ వచ్చిన మీరు అన్నారు రౌడీ షీటర్. ఇప్పుడు రౌడీ షీటర్ అనేది ఎక్కడ అవుతుంది? ఓవర్ ప్రూఫ్ చేస్తున్నారు. ఏ కోర్టులో ప్రూవ్ అయింది? ఎప్పుడో జైలు పోయినారా? ఇప్పుడు అదే ఇప్పుడు అంటున్నారు సార్ గురించి, శ్రీశైలం అన్న గురించి. ఇప్పుడు శ్రీశైలం అన్నని మీరు రౌడీ షీటర్ అంటే 2001 ఆయనని రథం మీద ఎక్కించి, ఆయననే రథం ఇప్పిస్తే ఆ రథం మీద ఎక్కించి టీఆర్ఎస్ కంట్రోల్ కనిపించి ఎందుకు తిరిగినారు? ఇప్పుడు ఆ ఫోటోలు లేవా? ఇప్పుడు కొడితే వస్తాయి. ఇప్పుడు మీరు పాతయి మర్చిపోయి అంటే ఇప్పుడు మీకు అగేన్స్ట్ గా పోటీ చేస్తే మీరు రౌడీ షీటరు, మీ పక్షంగా మాట్లాడితే మంచి ఈ డబుల్ స్టాండర్డ్స్ ఇవన్నీ అంటే ఇప్పుడున్న ఐటీ జమానాలు అన్ని వచ్చేస్తాయి. మీరు కొడితే గూగుల్లో మీ ఫోటోలు వస్తాయి. అప్పుడు ఏం మీరు ఆన్సర్ ఇస్తారు? అంటే అప్పుడు మీరు కళ్ళు మూసుకున్నారా? అప్పుడు కాదు కదా. అప్పుడు మంచి అదే, ఇప్పుడు మంచి అదే. కండువా మారింది, మీకు రౌడీ షీటర్ అనిపిస్తుంది. కానీ ప్రజలు మాత్రం అదే అనుకుంటలేరు. ప్రజలు మాత్రం ఆయనని ఒక మంచిగానే చూస్తారు. మాగంటి సునీత గారికి సానుభూతి ఓట్లతో పాటు గోపీనాథ్ గారిని కొంచెం అభిమానించే వాళ్ళు వాళ్ళందరూ ఇటే ఓటేసే అవకాశం ఉంది అని అంటున్నారు కదా. అన్న 100% సానుభూతి మనకు కూడా ఉంది. ఒక మనిషి చచ్చిపోయినాక వాళ్ళ ఫ్యామిలీకి సానుభూతి పెట్టుకోవడం తప్పు ఏం లేదు. మనకు కూడా సానుభూతి, మనం ఎప్పుడు ఆమె గురించి తప్పు మాట్లాడదు కూడా. కానీ ఒక పొలిటికల్ మనం వేలో పబ్లిక్ లో వస్తే ప్రజలు ఏం చూస్తారు? సానుభూతి చూడరు. మా కోసం డెవలప్మెంట్ పని ఏం చేస్తారు? అది ఫస్ట్ క్వశ్చన్ మనకు. ఇప్పుడు నేను సానుభూతి ఓటు వేసినా అనుకో, రేపు నా పనులు కాకపోతే ఆ సానుభూతి వేస్టే. నా డెవలప్మెంట్ కావాలి, నాకు అభివృద్ధి కావాలా. సానుభూతి ఎవరికైనా ఉంటుంది, నాకు కూడా సానుభూతి మీద పేరు ఓటు కాదు, అభివృద్ధి మీద ఓటు అడగదు మేము అంటున్నాము. ఇంకా ఏమంటే మేడం ఇప్పుడు సునీత గారు ఉన్నారు, ఆమెకి ఎక్కువ రాజకీయం నాలెడ్జ్ లేదు, అంత ఆమె ఎక్స్పోజ్ కాలే ఇన్ని ఇయర్స్. ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళకి ఆప్షన్ లేకుంటే పాపం ఆమెని దించినారు ఇక్కడ. ఇప్పుడు ఈ రోజు చాలా మంది ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్లుగా తీసుకుని తిరుగుతున్నారు. వాళ్ళు రేపు 14 తర్వాత వాళ్ళ నియోజకవర్గంలో ఉంటారు. ఇక్కడ వస్తారా డైలీ వాళ్ళు పని చేయడానికి? ఇక్కడ ఎవరు పని చేయాలా? మేడంకి అంతా లేదు అవగాహన. ఎవరు ఉంటారు? ఇప్పుడు 24 hours ఒక ఆపద వస్తే సడన్ గా నవీన్ యాదవ్ ఎప్పుడు అవైలబుల్ ఉంటారు. లోకల్, ఆయనకి తెలుసు ఏరియాస్ గురించి, మంచి నాలెడ్జ్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది. సో అటువంటి మంచిని మనం ఎన్నుకోవాలా. ఇవన్నీ సానుభూతి ఏం అక్కడ ఉపయోగం ఉండదు. సో నవీన్ గారి గురించి ఏం చెప్పదలుచుకున్నారు టోటల్ గా? నేను ఒక్కటే అందరితో అపీల్ చేస్తున్నాను, నవీన్ యాదవ్ ఒక ఎడ్యుకేటెడ్ యూత్, ఒక అవగాహన ఉన్న మనిషి. ఆయనని మీరు ఎన్నుకుంటే నెక్స్ట్ 3 years ఎట్లా ఇది 10 years ఎట్లా వెనకబడిపోయిందో జూబ్లీ హిల్స్ ఈ ఏరియాస్ మనం చూస్తే రేమత్ నగర్, కార్మిక నగర్, బోరకొండ, ఎర్రగడ్డ అసలు డెవలప్మెంట్ లేదు. అటువంటి ఏరియాని డెవలప్మెంట్ చేయాలంటే నవీన్ యాదవ్ అసలు మనిషి ఉండాలా. ఆయన జనంలో ఉంటారు, ఆయనకి తెలుసు ప్రాబ్లమ్స్ ఏంటి. ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి 100% ఈయన మీతోనే ఉంటారు అని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మీరు ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు? నవీన్ యాదవ్ గారినా, సునీతమ్మన? నవీన్ యాదవ్ ని గెలిపించుకోవాలనుకుంటున్నాం. స్థానికుడు, మాకు ఏదో ఆపద ఉన్నా కానీ వెంటనే వచ్చే వ్యక్తి, పక్కనే ఉంటాడు కాబట్టి నవీన్ యాదవ్ కి సపోర్ట్ చేస్తున్నాం. అంటే మరి ఇంతకుముందు ఇండిపెండెంట్ గా చేసినాడు, ఎంఐఎం నుంచి పోటీ చేసినాడు, మరి అప్పుడు ఎందుకు గెలిపించుకోలేకపోయినాడు? ఇప్పుడు కూడా మేము గెలిపించుకోవాలని ట్రై చేసినాం, కాకపోతే కొన్ని శక్తులు తొక్కి వేయడం జరిగింది. మా మీద కేసులు పెట్టడము, అది ఇది ఉన్నాయి లేనివి సృష్టించి చెప్పడము, ఆ విధంగా జరిగింది. సో ఇప్పుడు ఎలా ఉంది మరి? ఇప్పుడు ఆ శక్తులు లేవా? ఇప్పుడు పోరాడుతున్నాం కదా, అందుకని ఇప్పుడు పోరాడుతున్నాం.
మాకు తట్టుకోలేక మా మీద అవి ఇవి చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? బీఆర్ఎస్ ఏమంటున్నారు? ఏమంటున్నారు, ఆ కేసులు ఈ కేసులు అవి చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు, అవి పంచుతున్నారు అని చెప్పారు. ప్రూఫ్స్ అయితే చూపించాం కదా. దొంగ ఓట్లు ఉన్నాయి అని చెప్పేసి కూడా అని అంటున్నారు కదా. అదే సృష్టించిన వాళ్ళకి తెలుస్తుంది అది. సృష్టించి గెలిచిన వాళ్ళకి తెలుసు అది. సృష్టించి గెలిచినారా? మరి బీఆర్ఎస్ హయాంలో అదే అయింది కదా. మరి మాగంటి గోపినాథ్ ఉన్నప్పుడు అదే అయింది కదా. ఆయన ఉన్నప్పటి నుంచే ఆ దొంగ ఓట్లు ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు ఎలా ఉంది మరి పరిస్థితి? గోపీనాథ్ గారు చనిపోవడంతో సానుభూతి ఓట్లతో పాటు బీఆర్ఎస్ మీద ఉన్న అభిమానం కూడా ఇటే వచ్చే అవకాశం ఉంది కదా. సానుభూతి అంటే ఏం లేదు, ఎందుకంటే చేసిన మంచి పనులు ఏమున్నాయి చెప్పండి. గెలిచిన అప్పటి నుంచి మా బస్తీలోకి వచ్చింది లేదు. స్లమ్ ఓటుల అవసరమే లేదన్నాడు మాకు. అసలు మేము ఏదైనా అడిగితే స్లమ్ ఓట్లే అవసరం లేదు మాకు అని అన్నాడు. మా స్లమ్లు ఎందుకు తిరుగుతున్నారు మరి? మీరైతే ఈసారి నవీన్ యాదవ్ గారికి ఒక అవకాశం ఇద్దాం అనుకుంటున్నారు? కంపల్సరీ. ఆయన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు? గాలి ఎటువైపు ఉంది? బీఆర్ఎస్ వైపా, కాంగ్రెస్ వైపా? ఇప్పుడున్న పరిస్థితిలో మరి దివంగత నేత మాగంటి గోపీనాథ్ గారు చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి జూబ్లీస్లో. ప్రతి గల్లీని అడిగినా, ప్రతి రోడ్డుని అడిగినా, మరి చెట్టును అడిగినా, పుట్టను అడిగినా, మరి ప్రజలను అడిగినా, ఒక నల్లని అడిగినా, ఒక మోరిని అడిగినా కూడా మాగంటి గోపీనాథ్ గారు సేవలు చేయడం చాలా అమోఘం. మరి ఆయన దివంగత తదనంతరం మరి ఆమె ప్లేస్లో సునీత మేడం గారు రావడం జరిగింది. మరి వారికి కూడా జూబ్లీ ప్రజలు భారీ ఎత్తున విజయం కట్టబెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం మాగంటి గోపీనాథ్ గారు క్యాండిడేట్లు అందరూ రౌడీజం చేసి ఆయన రౌడీ షీటర్ ఉంది ఆయన మీద, ఆయన కట్టిస్తారు, ఆయన్నే వద్దనుకున్నాం. ఇప్పుడు వాళ్ళ వైఫ్ కి ఇచ్చినారు, మేము గెలిపించుకోము అని చెప్పేసి అనుకుంటున్నారని అవతల నుంచి ప్రచారంలో వస్తున్నాయి కదా. మరి ఏ గల్లీలు అడిగినా ప్రజలైతే అట్లా చెప్పట్లేదు. ప్రజల స్పందన వేరే ఉన్నది. ఇప్పుడు ఈ మాగంటి గోపీనాథ్ గారి పైన కొంతమంది వివక్ష ఉంటది. ప్రతి పార్టీలో, ప్రతి నియోజకవర్గంలో కొంత అగేన్స్ట్ టీమ్ ఉంటది. అగేన్స్ట్ టీమ్ మాట్లాడినప్పుడు మీకు అట్లా వినిపించుండొచ్చు, కానీ ప్రజలను అడిగితే మాత్రం అలాంటి సిచ్యుయేషన్ అయితే లేదు. ఇప్పుడే ఏంటి అసలు మెయిన్ సునీతమ్మ గారిని ఎందుకు గెలిపించుకుందాం అనుకుంటున్నారు? నవీన్ గారిని ఎందుకు వద్దనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు 23 నెలల కాంగ్రెస్ పాలనలో మరి ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. మరి అడ్డమైన హామీలు ఇచ్చి గద్దెనెక్కి గద్దె లెక్క చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే మంచి అవకాశం వచ్చింది. ఈ యొక్క జూబ్లీస్ ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సునీతమ్మ గారికి భారీ మెజారిటీ అందిస్తారు. మరి అవతల సైడ్ నుంచి స్టార్ క్యాంపెయిన్ తీసుకొని వస్తున్నారు అందరూ. నవీన్ యాదవ్ గారు ఆ ప్రచారం కూడా విస్తృతంగా చేసి సీతక్క వీళ్ళందరూ రావడం జరుగుతుంది కదా. ఓటమి భయం పట్టుకుంది కాబట్టి నవీన్ యాదవ్ గారికి స్టార్ క్యాంపెయిన్ తీసుకొని వస్తున్నారు. మరి ప్రతి 7 బూత్లకు 8 బూత్లకు ఒక ఎమ్మెల్యేని, ఒక ఇన్ఛార్జ్ని, ఒక ఎంపీని మరి పెట్టడం జరిగింది. మరి ఈ భయం నేపథ్యంలోనే మరి ఎన్నడూ కని విని ఎరగని ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేకు 6 రోజులు ఒక సీఎం కేటాయించడం ఇదే మొదటిసారి. అంతే కదా. మరి రేవంత్ రెడ్డికి భయం చుట్టుకుంది. ఇంట్లో పడుకున్నా కూడా ఆయన నిద్ర వస్తలేదు కాబట్టి 6 రోజులు నేను నిన్నే జూబ్లీస్ లో పండుకుంటా అని చెప్పేసి వస్తున్నాడు ఓటమి భయం. ఏంటి మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? ఈ కాన్స్టిట్యున్సీకి నేను లోకల్, నేను వస్తేనే మంచి చేస్తానని నవీన్ యాదవ్ గారు చెప్తున్నారు. ప్రజలకు మంచి చేయడానికి లోకల్ నాన్ లోకల్ ఉండొద్దు, పెద్ద మనసు ఉండాలి. అది మాగంటి గోపీనాథ్ ఫ్యామిలీకి ఉన్నది కాబట్టి. హలో అన్న, బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈసారి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరిని గెలిపించుకుందాం అనే విధంగా ఉన్నాయి? ఇంకేముందన్న, నవీన్ అన్న గెలిచిపోయినట్టే వాస్తవానికి. ఎందుకంటే అన్నగారికి మంచి అవకాశం. గతంలో కూడా 2-3 సార్లు అన్నగారు ఇండిపెండెంట్ గా పోటీ చేయడం, ఎంఐఎం నుంచి పోటీ చేయడం జరిగింది. వాస్తవానికి అన్నగారు కార్మిక నేత. అడుగు బలగిన వర్గాలకు కూడా ఆయన గత 10 సంవత్సరాల నుంచి పేద ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు వాళ్ళ గురించి ముందుండి పేదవాళ్ళని పెళ్లిళ్ళు చేయడం కానీ, శ్రీమంతాలు చేయడం కానీ, ఇట్లా ఆ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నది. అదేవిధంగా ఈరోజు నవీన్ అన్న గారికి మంచి అవకాశాన్ని మేమంతా టోటల్గా, నేను తెలంగాణ హైదరాబాద్ క్యాబ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏమంటున్నా అంటే, ఆ రోజులలో 2015, 16, 17లో ఉద్యమాలు జరిగినాయి. ఆ రోజులలో ఏదైతే ఓలా ఊబర్ అసోసియేషన్ తరఫున వచ్చి ఎన్నో ఉద్యమాలు జరిగిన టైంలో ఈ ఓలా ఊబర్కు అమ్ముడుపోయిన కేటీఆర్ గారు, ఐటీ శాఖ మంత్రి ఉన్న కేటీఆర్, ఆ రోజులలో ఏదైతే ఆయన ఇన్సెంటివ్లు తీపిచ్చిండు వాళ్ళతో కుమ్మక్కై లక్షలాది మంది, వేల మంది ఆ రోజులలో రోడ్డు బయటకు వస్తే వాళ్ళ మీద అక్రమాల కేసులు పెట్టించాడు. పేద ప్రజలు వాళ్ళ భార్యల పుస్తలు అమ్ముకొని, అదేవిధంగా ఇళ్ళకి పట్టాలు గిరిపెట్టి 10,000, 10 లక్షలు, 20 లక్షలు పెట్టి కార్లు తెచ్చుకొని మంచి ఇన్సెంటివ్లు వస్తాయనే ఆలోచనలో ఉన్న క్రమంలో ఈ కేటీఆర్ నిండా ముంచాడు. అదే ఈ రోజు కేటీఆర్, హరీష్ రావు, నీ మంత్రులందరూ కలిసి ఆటోలలో ప్రయాణం చేసి ప్రచారం చేస్తున్నావు. అదే నువ్వు హైటెక్ సిటీలో ఉన్న క్యాబ్ డ్రైవర్లు అంటే పోయి నువ్వు ప్రచారం చేసి చూసాం.
అదే క్యాబ్ డ్రైవర్లు ఏంటో నువ్వు వెళ్ళి ప్రచారం చేస్తే 15-16 నువ్వు చేసిన నిజ స్వరూపం బయటపడుతుందని ఈ రోజు ఆటో డ్రైవర్లను పెట్టుకొని ర్యాలీకి వెళ్తున్నావా? ఆ రోజు మా బిడ్డలంతా ఎంత కష్టపడి ఇన్సెంట్లు పెంచండి అని చెప్పి తెలంగాణ భవన్ కానీ సెక్రటరియట్కి పోతే మాకు పర్మిషన్ లేకుంటే వేలాదిగా నెక్లెస్ రోడ్లో మేము ప్రజలమందరం ఉంటే మమ్మల్ని అరెస్టులు చేపించి అక్రమ కేసులు పెట్టినాం. మరి ఈ రోజు నవీన్ అన్న గారు ఆ రోజు మా కార్మికులు చనిపోతే వాళ్ళకు అండగా నిలబడి చనిపోయిన జైరుద్దీన్ అనే డ్రైవర్ క్యాబ్ అసోసియేషన్ డ్రైవర్కు 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి నవీన్ అన్న ఈరోజు ఈ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో హైటెక్ సిటీ పక్కనే అన్నగారు ఇక్కడ చాలా మంది డ్రైవర్లు ఒక 20 నుంచి 30,000 మంది అయిననే ఉంటారు. ఈరోజు అన్న గుండెల్లో ఉన్నాడు. ఊబర్ ఓలా డ్రైవర్లు ఎవరైతే స్వచ్ఛంగా ఈరోజు అన్నీ అమ్ముకొని మళ్ళీ ఊర్లలోకి వెళ్ళారో అన్నగారు దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఊర్లలోకి స్వచ్ఛందంగా వచ్చి నవీన్ అన్న ఓలా ఊబర్ డ్రైవర్లకు అందరికీ చాలా మంచి హెల్ప్ చేసిండు. ఆ రోజు ఉన్న మినిస్టర్లతో మాట్లాడదామంటే కూడా కనీసము వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వలే. ఈ రోజు మరి డ్రైవర్ల పరిస్థితులను బట్టి ఆ రోజు మా అన్న మాకు అందరికి చెప్పిండు, ఖచ్చితంగా ఒక రోజు మనకు వస్తుంది, మీరందరూ ఐక్యతగా ఉండండి, మనం ఈ జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ నేను ఎమ్మెల్యేగా 100% గెలుస్తా, మనం అందరం మీ డ్రైవర్ సమస్యల మీద నేను ముందుకెళ్తా అని చెప్పిన అన్నగారు, మేము ఆ అన్నగారి ఒక ఆశయ సాధనకై మేము 1,00,000 ఓట్లతో మేము ఓలా ఊబరే కాకుండా ట్రక్కు డ్రైవర్లము ఇంకెన్నో డ్రైవర్ అసోసియేషన్లు అందరము వాళ్ళంతలో వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు. అన్నకు మేము ఈ రోజు అన్ని కులాలు కూడా ఇప్పుడు అన్నగారికి ఏదైతే స్వచ్ఛందంగా సపోర్ట్ చేస్తున్నారో మేము కూడా డ్రైవర్ అసోసియేషన్ నుంచి తెలంగాణ క్యాబ్ అసోసియేషన్ నుంచి మా వెంకటేష్ అన్న గారు మేము మన రామ్ గారు మేము అందరం కలిసి తప్పకుండా 10,000 మంది డ్రైవర్లతోటి ఇక్కడ మేము మీటింగ్ పెట్టదలుచుకున్నాం. థ్యాంక్ యూ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలవాలి, ఎవరు గెలిస్తే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ డెవలప్ అవుద్ది? ఈ గెలుపోటములు అనేది సహజమే అన్న. ఎందుకంటే అప్పుడు పెద్దలు పిఆర్ గారు ఉండే జనార్దన్ రెడ్డి గారు, ఆయన అట్లనే ఒక 4-5 సార్లు గెలుపు విజయాలతోనే ప్రజల గురించి పాటుపాడిండు జూబ్లీ కాన్స్టిట్యున్సీ. అప్పుడు కాన్స్టిట్యున్సీ అనేది పెద్దది ఉండే ఖైరతాబాద్. ఈ ఖైరతాబాద్ అంటే సనత్ నగర్, తెర్లింగంపల్లి, కుక్కట్పల్లి, బాలనగర్, జూబ్లీ హిల్స్ ఇట్లా ఉంటుండే. ఆయన చనిపోయినాక కొన్ని ముక్కలు అయిపోయినాయి, డివైడ్ అయిపోయింది. ఇప్పుడు ఈయన మన మాగంటి గోపినాథ్ గారు అన్నగారు వచ్చారు. ఈ మాగంటి గోపినాథ్ అన్నగారు వచ్చినాక ఈ మనకు పేరుకే జూబ్లీ హిల్స్ అంటారులే కానీ జూబ్లీ హిల్స్ ఉండేది సంపూర్ణ ఏరియాల. జూబ్లీ హిల్స్ అండర్ ఈసుగూడ డివిజన్, కృష్ణానగర్ ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్, లక్ష్మీ నరసింహనగర్, రహమత్ నగర్ ఇట్లా ఉంటాయి. ఇవన్నీ కార్మిక నగర్, శ్రీరామ్ నగర్, బోరాబండ, మోతినగర్ ఇవన్నీ ఏంటంటే మధ్య తరగతి మిడిల్ క్లాస్ కుటుంబాలకు సంబంధించిన ఏరియాలు ఇవన్నీ. మరి ఎవరు మధ్య తరగతి వాళ్ళు, పేదవాళ్ళు, పేదలు ఎవరిని ఎన్నుకుందాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఆంధ్ర ఆయన ఏమో చేస్తాడు, ఎక్కడి నుంచో వస్తాడు ఏమో అనుకున్నారు. ఆ ఆంధ్ర నుంచి వచ్చిన ఆయననే మాగంటి గోపినాథ్ అన్న గారు టీడీపీ నుంచి టికెట్ తెచ్చుకుండు, బంపర్ మెజారిటీతో గెలిచిండు. కొన్ని అనేక కారణాల వల్ల తనకు ప్రజలకు ఇచ్చిన మాట కొరకు, జూబ్లీ ప్రజలకు ఇచ్చిన మాట కొరకు టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక కండవా చేంజ్ చేసుకోవడం జరిగింది. ఆయన ఒక్కటే కాదు, సిటీలో ఉన్న 22 మంది ఎమ్మెల్యేలు టీడీపీతోని బీఫామ్ టికెట్ మీద గెలిచిన వాళ్ళు టిఆర్ఎస్ కండవా కప్పుకోవడం జరిగింది. మరి ఇప్పుడు బీసీ వాదాన్ని ఉపయోగించుకొని కాంగ్రెస్ పడుతుందని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు కదా. మరి ఇప్పుడు బీసీలకే టికెట్ ఇచ్చినారు కదా, వాళ్ళు ఎట్లా వాడుకుంటున్నారు అనుకుంటారు మీరు? ఇది కులగన అనేది ఎప్పుడు లేదు. అప్పట్లో సోనియా అమ్మ కాంగ్రెస్ గవర్నమెంట్ 2 పరాయాలు ఉన్నప్పుడు కూడా, మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నప్పుడు కూడా లేదు. ఏదో కొత్తగా వచ్చారు రేవంత్ రెడ్డి గారు, ఏదో ఆటలతోటి చేద్దాము అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇంకోటి ఏంటంటే బీసీ సీఎం అయ్యే ప్రసక్తి లేదు. బీసీ మీకు కులగన అనేది రిజర్వేషన్ కొరకు సుప్రీంకోర్టులో ఆమోదం పొందలే, హైకోర్టులో పొందలేదు. గవర్నర్ గారు దాని గురించి ఆమోద ముద్ర అనేది వేయలేదు. గవర్నర్ గారు ఎందుకు వేయలేదు? బీజేపీ క్యాడర్ కు సంబంధించిన ఆయన గవర్నర్. ఎట్లా ఆమోదిస్తారు వాళ్ళు? వీళ్ళు మొన్న కూడా కేబినెట్ మీటింగ్ అన్నారు, రద్దు చేసేస్తారు వీళ్ళు. అది సో ఇప్పుడు మరి రౌడీ అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, మాగంటి గోపినాథ్ గారి మీద గారు రౌడీ సెట్ ఉంది అది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. దానికి మీరు ఏం చెప్పారు? ఎవరు అంటున్నారు? కాంగ్రెస్ వాళ్ళందరూ అదే అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. అన్నా ఒక మాట, ఇప్పుడు మాగంటి గోపినాథ్ గారు రౌడీ అని చెప్పేసి మీరు అంటుర్రు. ఆయన ఎక్కడ చేసిండు రౌడీజము?
ఆయన ఏంది, ఆయన పనితీరు ఏంది, ఆయన పని ఆయన చేసుకుంటా పోతుండే తప్ప ఎవరి మీద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేయలేదు, ఏమీ లేదు. ఒకటి ఏంటంటే లీడర్లకు ఇప్పుడు రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు నాకు ఆపోజిషన్ ఎవరు ఉండకూడదు అనుకుంటారు. ఫస్ట్ నీ బాధ, నీ ప్రాబ్లం ఏందో చెప్పమంటారు. నీ బాధ, నీ ప్రాబ్లం చెప్తే నేను సాల్వ్ చేస్తా అంటారు. ఆ బాధ ప్రాబ్లం ఎవరు? ఈ బస్తీలలో చోటా మోటా లీడర్లు, టీడీపీ అంటారు, బీజేపీ అంటారు, కాంగ్రెస్ అంటారు, ఇట్లా అట్లా వాళ్ళు చాలా మంది లీడర్లకు సాల్వ్ చేసిండు ఆయన. ఇక అది పెద్ద పెద్ద వాళ్ళతోనే అది ఏమున్నదో వాళ్ళు చూసుకుంటారు. కానీ ఈ చోటా మోటా లీడర్లు నాకు తలకాయ నొప్పి వస్తుందని చెప్పేసి ఇలా ప్రాబ్లం అనేది ఏంది అంటే ఆయన ప్రాబ్లం తీర్చిండు. తర్వాత బస్తీలో ఉన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకు న్యాయం జరిగింది ప్రజలకు. మొత్తానికి మరి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలు ఎవరికి పట్టం పట్టబోతున్నారు? జూబ్లీ హిల్స్ ఈ ఎన్నిక మన ఒక్క జూబ్లీ హిల్స్కే కాదు, తెలంగాణ 4.5 కోట్ల మంది ప్రజలు దీని వైపే చూస్తారు. దీని వైపే చూస్తారు. రాష్ట్రాలు కూడా వెయిట్ చేస్తున్నారు ఏం జరుగుతుంది. ఎందుకు అంటే ఇది ఆసియాలోనే బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ ఉండే ఖైరతాబాద్, అప్పుడు చెప్పినా కదా ఇందాక. ఇప్పుడు ఏంటంటే డివైడెడ్ అయిపోయింది కాబట్టి దీని గురించే మాట్లాడుకుంటారు. ఎందుకంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా జూబ్లీ హిల్స్ లో ఓట్లు ఉన్నాయి. జూబ్లీ హిల్స్ లో కానానికి 2 వైపులు అనమాట. ఒక పక్క రిచెస్ట్ వాళ్ళు ఉంటే, ఒక పక్క మరీ పేదవాళ్ళు ఉన్నారు. సో అందుకే ఈ కాన్స్టిట్యున్సీ అంటే అందరికి చాలా అంత మక్కువ. ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్లు 40 మంది వస్తారు కాంగ్రెస్ పార్టీ తరఫున. మీకు 18 ఎలక్షన్ల ఇదే ఎలక్షన్ల మొన్న జరిగిన ఎలక్షన్లు అవి 2020 ఎలక్షన్లు అవి మీకు జరిగినప్పుడు, జనరల్ ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పుడు ఇదే కాన్స్టిట్యున్సీ నుంచి అజారుద్దీన్ అనబడే వ్యక్తి తలపడ్డాడు 2.5 సంవత్సరాల కింద 2022 అట్లా తలవన్నప్పుడు. అదే గోపీనాథ్ అన్నతోటి మైనారిటీ క్యాండిడేట్ 85,000 ఓట్ బ్యాంక్ ఉంది, ఈయనకి ఇస్తే బాగుంటది అని చెప్పేసి ఇచ్చేసారు. అజారుద్దీన్ ఆయన పేరు, ఆయననే ఓడిపోయిండు. ఇక దాన్ని బట్టి మీకే తెలుసు ఆయన చేసిన పనితీరు ఎట్లుంది అన్న. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ ఏం అభివృద్ధి చేస్తురు అని చెప్పేసి ఇవాళ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ కానీ, వివేక్ వెంకటస్వామి కానీ, సీతక్క కానీ, మీరు ఇంతమంది రావాల్సిన అవసరం ఏమొచ్చింది? అదే అజారుద్దీన్కి ఫస్ట్ టైం మీరు టికెట్ వచ్చినప్పుడు ఆయన ఓడిపోయినా నాకు ఏమి ఇవ్వలేరు, నాకు ఎమ్మెల్సీ కావాలి, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కావాలి, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ కావాలి అని చెప్పేసి ఢిల్లీ చుట్టూ చక్రం తిరిగిండు ఆయన. తిరిగిండు కదా. తిరిగినప్పుడు ఆయనకి ఏమి ఎలాంటి ఫలాలు అనేది అందించలేదు. ప్లస్ ఇంకొకటి నాకేం సంబంధం అన్నట్టుగా గాలి కొదిలేసారు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ వాళ్ళు. ఒక ఇన్ఛార్జ్ లేడు, ఎవరు లేరు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది, ప్లస్ ఇంకోటి ఏంది, ఉప ఎన్నిక రావడము, మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణంతో చనిపోవడం వలన 4 గల్లీలకు రోడ్ వేసి మేము అభివృద్ధి చేసినాము అంటే ప్రజలకు కొంచెం అవగాహన ఉంది బ్రదర్, వాళ్ళు ఆలోచిస్తారు. ఓకే, మొత్తానికి సునీతమ్మ గారికి గెలిపించాలనే ప్రజలు అనుకుంటున్నారు అంటారు. వాళ్ళ భార్య అక్క, మా అక్క సునీతక్క బొంపర్ మెజారిటీతో గెలుస్తుంది. జూబ్లీ హిల్స్ ప్రజల నాడి అది. ఏంటన్నా ఇద్దరికి యుద్ధం అయిపోతుంది. మెయిన్ గా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అయితే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే విధంగానే ఉంది. ఏమంటారు దాని గురించి? ఇక కొత్తగా చెప్పేది ఉంది బాయ్ సాబ్. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చేసిన దౌర్జన్యాలే ప్రజలు మాకు చెప్తున్నారు. మళ్ళా మేము ఇంకా కొత్తగా చెప్పేది అందులో కొత్త చాప్టర్ ఓపెన్ చేసేది ఏం లేదు. ఏం చేసినారు అన్నారు, దౌర్జన్యాలు అంటున్నారు. వాళ్ళు చేయని దౌర్జన్యం ఏముంది? నిన్న కూడా చూసిర్రు 100 కోట్లు 200 కోట్లు. నిన్న వాళ్ళ ఎమ్మెల్యే కాదే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, మా నియోజకవర్గాలు డెవలప్మెంట్ చేయడానికి చిన్న ₹1,00,000 2 లక్షల ఫండ్లు కూడా ఇస్తలేరు అని చెప్పినటువంటి ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యే. నిన్న జూపల్లి కృష్ణారావు గారు వాళ్ళ మంత్రి, సహచార మంత్రి, ఏరి కోరి రేవంత్ రెడ్డి గారు తెచ్చుకున్న మంత్రి నిన్న పోయి ఆర్టీ ఇలా దావా వేసిండు. ఏమని? ఎవరి మీదో వేస్తే అదొక వింత కాకపోవు, వాళ్ళ ముఖ్యమంత్రి మీదే వేసిండు. అంటే సొంత కుంపటిలోనే మట పెట్టిండు భూపల్లి కృష్ణారావు నిన్న. ఇంకా ఇంతకన్నా ఎక్కువ మేమేం చెప్పడానికి ఏముంటది? వాళ్ళ ఇల్లు వాళ్ళు సర్దిద్దుకునే వాళ్ళు ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజలు ఇల్లు సర్దిద్దడానికి వస్తున్నారు. ఇవాళ గిది వాళ్ళకున్న సోయి. ఇవాళ వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళు సర్దిద్దుకునే వాళ్ళు ఇవాళ జూబ్లీ హిల్స్ లో ఏం సర్దిద్దుతారు వీళ్ళు? ఇవాళ జూబ్లీ హిల్స్ లో వాళ్ళు చేస్తున్నటువంటి దొంగ ప్రచారం, వాళ్ళు ఇస్తున్నటువంటి దొంగ హామీలు, ఒక 1,00,000 2 లక్షల రూపాయలు మాకు ఫండ్ ఇవ్వలేదు, మేము పెళ్లిలకు పోయి పప్పన్నం తినొస్తున్నాం అంటే వాళ్ళ ఎమ్మెల్యే చెప్తే ఇవాళ 150 కోట్లు జూబ్లీ హిల్స్ లో ఇస్తున్నామని చెప్తున్నారు వీళ్ళు. వాళ్ళకు కనీసం కొంచెమన్నా సిగ్గు, మానం, మర్యాద, ప్రజల మీద గౌరవం ఏమైనా ఉండాలి. ఇవాళ అవి ఏవి లేవు, విస్మరించారు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు. కోసం డ్రామా చేస్తున్నారు, ఏడుస్తున్నారు.
అది ఇది అని చెప్పేసి నన్ను అంటున్నారు కదా. వైజాగ్ మాకు ఇవాళ ఓట్ల కోసం ఏడుస్తున్నారు అంటే ఒక ఆడపిల్ల కుటుంబ పెద్దను కోల్పోయి కుటుంబ పెద్ద దిక్కు లేక ఇవాళ ఇంతమంది గోపీనాథ్ గారు ఇచ్చినటువంటి కుటుంబం ఇంత పెద్దగా ఉంది, వీళ్ళందరినీ ఇంత ప్రేమ మా శ్రీవారు సంపాదించుకున్నారు అని చెప్పి ఒక ఆడబిడ్డ బాధపడతా ఉంటే దాన్ని కూడా వక్రీకరించి ఇవాళ రాక్షసానందం పొందుతున్న ఈ కాంగ్రెస్ నాయకులు ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ఎవరు ఏడుస్తారు బాయ్ సాబ్? ఇవాళ మన ఇంట్లో విషాదం జరిగితే ఇవాళ ఒక మన ఇంటి పెద్దను కోల్పోతే మనం ఏ విధంగా రెస్పాండ్ అవుతాం? ఏడుస్తామా? నవ్వుకుంటూ కూర్చుంటామా? ఆ వ్యక్తి దగ్గర కూర్చొని ఆ పార్థివదేవం దగ్గర కూర్చొని నవ్వుకుంటూ కూర్చుంటామా? ఏడుస్తాం కదా. ఇవాళ ఆమె కూడా ఒక కుటుంబ పెద్దను దిక్కు కోల్పోయిందని చెప్పి ఆమె బాధపడతా ఉంటే దాన్ని రాక్షసాందం పడుతున్నారు. ఒక ఆయనేమో సింపతి అంటాడు, ఒక ఆయనేమో వీళ్ళు సింపతితో ఓట్లు సంపాదించాలని. మాకేం అవసరం సింపతితోని? మేము చేసిన అభివృద్ధి, గోపీనాథ్ గారి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీకి చేసినటువంటి సేవలు, గోపీనాథ్ గారు అందించినటువంటి ఫలాలు ఈ జూబ్లీ హిల్స్ ప్రజల చిరస్మరణీయంగా వాళ్ళ ఉదయాల్లో ఉన్నాయి. మాకెందుకయ్యా? సానుభూతి 100% ఉంటది. ఒక ఆడపిల్లగా ఒక ఆమె భర్తను కోల్పోయిన ఇంటి పెద్దను కోల్పోయిన బాధగా పబ్లిక్ లో సానుభూతి 100% ఉంటది బాయ్ సాబ్. మన ఇంటి పక్కన ఒకరు చనిపోతే అయ్యో వాళ్ళ ఇంట్లో చనిపోయారు అని చెప్పి మన పక్కన ఉన్న ఇంట్లోకే సానుభూతి ఉంటది. జూబ్లీ హిల్స్ ప్రజలకి ఉన్నదని ఎందుకు అనుకుంటున్నాం? కానీ ఇవాళ మేము జూబ్లీ హిల్స్ ప్రజలను అడుగుతున్నది ఒకటే, ఇవాళ జూబ్లీ హిల్స్ లో మేము చేసినటువంటి అభివృద్ధి, గోపీనాథ్ గారు చేసినటువంటి అభివృద్ధిని చూసి ఓటు వేయమంటున్నాం. ఇవాళ రాష్ట్రం అంతటా కూడా వీళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, వాళ్ళు చేస్తున్నటువంటి దందాలు ఇవాళ మీరు ఒక్కసారి ఆలోచించాలి. మీడియా సాక్షిగా మీకు అందరికీ తెలుసు. ఇవాళ వాళ్ళ ఉన్న 14 మంది మంత్రులలో 10 మంది మంత్రులు రేవంత్ రెడ్డి వర్గాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇంతకన్నా నిదర్శనం, ఇంతకన్నా ఉదాహరణ గవర్నమెంట్ ఫెయిల్ అయింది, దొంగ గవర్నమెంట్ అని చెప్పడానికి ఏం ఉదాహరణ ఉంటుంది బాయ్ సాబ్? ఇవాళ రేవంత్ రెడ్డి గారు నిన్న షెడ్యూల్ రిలీజ్ అయింది, 6 రోజులు జూబ్లీ హిల్స్ లో టూర్ పెడతా ఉన్నాడు. మరి మీరు గెలుస్తున్నారని చెప్పిన మీ అభ్యర్థి అంటున్న రౌడీలు చెప్తా ఉంటే మరి ఎందుకు వస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? ఏం అవసరం ఉంది? జూబ్లీ హిల్స్ ప్రజలకు చెప్పాలి. ఒక ముఖ్యమంత్రి ఎప్పుడన్నా 6 రోజులు షెడ్యూల్ చేసుకొని ఒక ఉప ఎన్నిక వచ్చినటువంటి సందర్భం చూసినామా? ఇంత హీనంగా ఉన్నారు మీరు, ఇంత హీనంగా మీరు ఇవాళ ఈ జూబ్లీ హిల్స్ ప్రజల అసహనం మూట కట్టుకోబోతున్నారు. డెవలప్మెంట్ కావాలంటే అధికార పార్టీ కాబట్టి ఫండ్స్ రిలీజ్ చేస్తాం, మేము చేయగలం. నేను అదే అంటున్నా, 2023 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యేనే కదా, మహబూబ్నగర్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే, మీ ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే కాదు కదా. నిన్న ఆయన్నే ఫయానా మీడియా సాక్షి కుండబద్దలు కొట్టిండు. ఏమని చెప్పిండు? మాకు 1 లక్ష 2 లక్షలు చిన్న పనులు చేసుకొని కూడా పైసలు లేవు, మేము మాకు పెళ్లి పత్రికలు ఇస్తే పోయే పప్పన్నం తినొస్తున్నామని చెప్పిండు. ఇక మీరు వచ్చి ఇక్కడ 150 కోట్లు పెట్టి డెవలప్మెంట్ చేస్తారంటే పబ్లిక్ జూబ్లీ హిల్స్ ప్రజలు అంత అమాయకులా? ఇవాళ మీరు ఇచ్చిన ఏ గ్యారంటీ అమలైంది? నేను బట్టి విక్రమార్క గారు TV9 లో కూర్చొని చెప్తా ఉన్నాడు, మేము అన్ని అమలు చేసినాం, 5 గ్యారంటీలు, ఇంకొక గ్యారంటీ ఉందని చెప్తా ఉన్నాడు. మీరు కనీసం సోయుండి మాట్లాడుతుర్రా? సోయి లేక మాట్లాడుతుర్రా? ఏం మాట్లాడుతుర్రు మీరు అసలు? ఇంకో ఆయనేమో మధు యాష్కి గౌడ్, వాళ్ళ పార్టీ సీనియర్ నాయకుడు, ఆయన మాట్లాడుతున్నాం మా ప్రజలను అడగట్లేరు 5 గ్యారంటీలు 6 గ్యారంటీలు, మేము అందుకని అమలు చేస్తలేమంటుండు. ఇవాళ క్లియర్ కట్ గా చెప్తా ఉన్నాం, ఇవాళ మా అభ్యర్థి సునీతమ్మ గారు మంచి మెజారిటీతో, ప్రజల అండదండలతో, ప్రజల ఆశీర్వాదంతో, జూబ్లీ హిల్స్ ప్రజల ఆశీర్వాదంతో మంచి మెజారిటీతో విజయం సాధించబోతా ఉన్నారు. అది యావత్ తెలంగాణ కూడా దిక్సూచి కాబోతుంది. ఇవాళ 4 కోట్ల మంది ప్రజల ఆశయం ఇవాళ 4 లక్షల మంది జూబ్లీ హిల్స్ ఓటర్ల పైన ఆధారపడి ఉంది. కాబట్టి 100% 4 కోట్ల మంది ప్రజల ఆశీర్వాదంతో ఇవాళ జూబ్లీ హిల్స్ లో 4 లక్షల మంది ఆశీర్వాదంతో సునీతమ్మ గారు చట్టసభల్లో అడుగు పెట్టబోతా ఉన్నారు. అడుగు పెట్టినాక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దొంగ దందాలు అన్ని కూడా బయటికి తీస్తాం. ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు, అందరి వంతు చూస్తాం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి